Hello everyone, welcome back to our channel Sri Medha Max Tutorials. ఈరోజు మనం పాలిసెట్ 2025 డే 15 క్లాస్ అయితే చూద్దాం. చూడండి ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే కనుక ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడి నుంచి చూసేయండి. చాలా ఈజీగా ఉంటాయి మన క్లాసెస్ అనేవి. ఫస్ట్, ఇఫ్ tan theta ఈక్వల్ టు √3 దెన్ ద వాల్యూ ఆఫ్ secant theta ఈజ్. tan theta వాల్యూ ఇచ్చి మనకి secant theta ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. tan theta ఇచ్చి cot ఫైండ్ అవుట్ చేయమంటే మనం రెసిప్రోకల్ చేసేస్తాం, ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? secant theta వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి చాలా అంటే ఈజీగా చేయొచ్చు. tan theta ఈక్వల్ టు √3, secant theta ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ theta. secant theta ఫార్ములా ఏంటంటే ఇది secant స్క్వేర్ theta ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ theta. secant theta ఈక్వల్ టు √1 ప్లస్ tan స్క్వేర్ theta. దట్ మీన్స్ 1 ప్లస్ tan స్క్వేర్, tan వాల్యూ ఎంత? √3 హోల్ స్క్వేర్. √2 స్క్వేర్ క్యాన్సిల్, 1 ప్లస్ 3 √4 అంటే 2. సో secant theta వాల్యూ ఎంత అమ్మా? 2. ఆప్షన్స్లో 2 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If tan theta plus cot theta equal to 5, then the value of tan square theta plus cot square theta. నాకు tan theta plus cot theta వాల్యూ ఇచ్చారు 5. అయితే నేను వాటికి స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనలో చాలా మంది ఇక్కడ ఏం చేస్తాము, స్క్వేర్ అనగానే ఓకే దీనికి స్క్వేర్ చేస్తే దీనికి స్క్వేర్ చేస్తాం, మనకి 25 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి టిక్ చేసేసుకుంటాం. బట్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ కాదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి ఒకసారి. tan theta plus cot theta ఈక్వల్ టు 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? నాకు tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ బై 5 స్క్వేర్. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందనుకుంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? నేను a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 25. ఓకే, నెక్స్ట్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 ఈక్వల్ 25. మేడం tan theta ఇంటూ cot theta ఏమైంది? tan theta cotని ఎలా రాయొచ్చు? cotని 1/10. సరిపోయిందా? వెరీ గుడ్. tan square theta plus cot square theta equal to 25 minus 2. tan square theta plus cot square theta equal to 23. So option C 23 is the correct answer. Next question చూడండి మా. If cos A equal to 4/5 then the value of tan A. cos A ఇచ్చారు, నేను ఇక్కడ tan A అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కాస్ ఏ వాల్యూ ఇచ్చారు, tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ థీటా ఫార్ములా ఏంటి మనకి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కానీ tan థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ నాకు 4 డినామినేటర్లో ఉండాలి. ఇది ట్రిక్. నాకు డినామినేటర్లో ఏముండాలి? 4 ఉండాలి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డినామినేటర్లో 4 ఇంకెక్కడ లేదు. ఒకవేళ ఇంకెక్కడైనా డినామినేటర్లో 2 చోట్ల 4 ఉంటే కనుక మనం అక్కడ సమ్ చేయాలి. ఇది ట్రిక్, అర్థమైంది కదా? ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 4/5 దెన్ tan వాల్యూ అడిగాడు. సో టాన్కి డినామినేటర్లో ఏముండాలి? కాస్ న్యూమరేటర్ ఉంటుంది. గుర్తుంటే కదా, కాస్ ఏ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, tan ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో డినామినేటర్లో 4 ఉండాలి కాబట్టి నేను ఆప్షన్ బిని చూస్ చేసుకున్నా. దాని ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి మా. cos a ఈక్వల్ టు 4/5 sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వాల్యూ ఎంత? 1. sin స్క్వేర్ a cos వాల్యూకి ఇక్కడ స్క్వేర్ చేశాను 1. sin స్క్వేర్ a ఈక్వల్ టు 1 మైనస్ 16/25. sin స్క్వేర్ a ఈక్వల్ టు 9/25. sin ఈక్వల్ టు 3/5. sin తెలిసినప్పుడు ఏం చేయాలి? tan a ఈక్వల్ టు sin a బై cos a 3/4 వచ్చిందా? ఇంత సమ్ చేయడం అవసరమా అమ్మ? ఈజీగా ట్రిక్స్ ఉండగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ cot 45 degrees బై sin 30 ప్లస్ cos 60. ఇలాంటి సమ్మలు చూడగానే ఎక్కడైనా ఏ పెయిర్ అయినా 90కి ఈక్వల్ అవుతుందో చూసుకోండి. ఏ పెయిర్ అయినా 90కి ఈక్వల్ అయితే దాని ఆన్సర్ ఇస్ 1. కన్ఫామ్గా డ్యామ్ షూర్గా ట్రిగ్నోమెట్రీలో అన్నిటికి మ్యాక్సిమం 90 సమ్స్కి యూజ్ అయ్యే ట్రిక్ ఇది. ఇక్కడ చూడండి 30, ఇక్కడ 60, రెండు కలిపితే 90 అవుతుంది. అంటే దీన్ని నేను చేంజ్ చేసుకుంటా. ఇప్పుడు sin 30 ఉంది కదా, కొన్ని దీన్నే sin 90 మైనస్ 30 రాస్తాను. అది ఏమవుతుందో cos 60. ఇక్కడ ఒక cos 60, ఇక్కడ ఒక cos 60 వస్తుంది. 2 cos 60 బై cot 25. ఇక్కడ నుంచి ఆన్సర్ ఎంత వస్తుంది? 1. ఎందుకంటే ఏ పెయిర్ అయినా సరే 90 అవుతుంది అంటే దాని ఆన్సర్ ఇస్ 1. ఎక్స్ప్లెనేషన్ చూసేయండి మా ఒకసారి. cot 45 ఎంత? 1. sin 30 1/2. cos 60 1/2. 1/2 ప్లస్ 1/2 ఎంత? 1. సో ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ x ఈక్వల్ టు a sin theta అండ్ y ఈక్వల్ టు b tan theta then the value of a square by x square minus b square by y square. ఓకే, ఇక్కడ నాకు ఏ వాల్యూస్ ఇచ్చారు? ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇచ్చారు. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ బై ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ బై వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నాకు కావాలంటే నేను సైన్ థీటా వాల్యూ తీసుకోవాలి. సైన్ థీటా వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ బై ఏ. ఓకేనా? చూడండి ఒకసారి.
x ఈక్వల్ టు ఏ సైన్ తీటా y ఈక్వల్ టు బి tan తీటా x బై ఏ ఈక్వల్ టు సైన్ తీటా y బై బి ఈక్వల్ టు tan తీటా x బై ఏ అంటే నాకు క్వశ్చన్లో ఏమడిగాడు ఏ బై ఎక్స్ అడిగాడు కదా, సో నేను రివర్స్ చేసేస్తా. ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బి బై వై స్క్వేర్. ఇక్కడ ఏ బై ఎక్స్ అంటే ఏంటి సైన్, దాన్ని రివర్స్ చేస్తే ఏంటి కొసెకండ్ స్క్వేర్. స్క్వేర్ చేశాను కదా మైనస్ tan రివర్స్ చేస్తే కాట్ స్క్వేర్. కొసెకండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఐడెంటిటీ నెంబర్ 3 ఎంత 1. సో ఆప్షన్ ఏ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ సెకండ్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్ టు ఎక్స్ దెన్ tan తీటా. tan తీటా ఏమవుతుంది చెప్పు, ఎక్స్ మైనస్ సెకండ్ తీటా అంతే కదా. దీన్ని ఇటు తీసుకొస్తాం, అటు ప్లస్ ఉంది, ఇటు వచ్చేసరికి మైనస్ అవుతుంది. ఓకేనా. చూడండి మరి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. సెకండ్ తీటా ప్లస్ tan తీటా ఈక్వల్ టు ఎక్స్, సెకండ్ తీటా మైనస్ tan తీటా ఈక్వల్ టు 1/x. మా ఇక్కడ ఏదైనా ప్లస్ మైనస్ ఉండి రెండు కాంబినేషన్లో ఉంటే దానికి ఆపోజిట్ సైన్ తీసుకుంటే దాన్ని రెసిప్రోకల్ తీసుకుంటాం. ఓకేనా. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే సెకండ్ క్యాన్సిల్, 2 tan తీటా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x. x minus 1/x. 2 tan theta equal to x square minus 1/x. tan theta equal to x square minus 1/2x. మేడం 2 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు వస్తే డివిజన్లోకి. అంటే మీరు డౌట్స్ నన్ను డైరెక్ట్గా అడగలేరని చెప్పి నేనే అడిగేస్తున్నాను. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డినామినేటర్లోనేమో 1 ప్లస్ కాస్ తీటా ఉంది, ఆప్షన్స్లో ఎక్కడ 1 ప్లస్ కాస్ తీటా లేదు. సో ఆ 1 ప్లస్ కాస్ తీటా పోవాలంటే ఫస్ట్ నేను దాన్ని ఏం చేయాలి, సో మ్యాక్సిమం ఇలా సైను కాసు, టాను సీకెండ్, కొసెకండ్ కాటు ఐడెంటిటీస్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నవి న్యూమరేటర్ డినామినేటర్లో ఉండి ఇక్కడ ఏమైనా ప్లస్ల్లో ఉన్నాయనుకో, మ్యాక్సిమం దీని ఆన్సర్ ఏమవుతుందంటే దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసిన తర్వాత సైన్ అనేది చేంజ్ చేయండి మధ్యలో. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలి మైనస్, అది న్యూమరేటర్లో ఎక్కడుంది, సో ఇక్కడ డినామినేటర్లో కాస్ ఉంది, ఇది కాదు, నాకు ఇక్కడ సైన్ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మా ఇది 70% సైన్ కాసు, ఓకేనా, కాటు కొసెకండ్, టాను సెకండ్, ఈ 3 ఇలా న్యూమరేటర్ డినామినేటర్లో ఉంటే దాన్ని మనం రివర్స్ చేసుకుని సైన్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అది ట్రిక్. ఇప్పుడు దానికి ఆన్సర్ ఎలా చేస్తామో చూడండి మనం. సో సైన్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ తీటా, సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా. నేను ఏం చేస్తున్నా, రేషనలైజ్ చేస్తున్నా. సో ఇక్కడ సైన్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా బై 1 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంతమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత, సైన్ స్క్వేర్, క్యాన్సిల్ 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా. అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ టు 1/2, సారీ కనిపిస్తుందా క్వశ్చన్, ఓకే డన్. ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ టు 1/2 అండ్ తీటా ఈజ్ ఎక్యూట్ దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ 2 తీటా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఎక్యూట్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను సైన్ తీటా కావాలి కదా, నేను ఇక్కడ 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాను అనుకో, అది నాకు ఏమైపోతుంది అంటే ఇక్కడ నేను 2 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా తీసుకుంటే నాకు ఏమొస్తుంది, ఇది 2 క్యాన్సిల్ 1 వస్తుంది. కానీ సైన్ 1 ఎక్కడ అవుతుంది, 90 డిగ్రీస్ దగ్గర. కానీ ఏమంటున్నాడు, ఎక్యూట్ అంటున్నాడు. సో మనం అనుకున్నది రాంగ్. ఇక్కడ ఎక్యూట్ అని ఇవ్వకపోతే మనం అనుకున్నది కరెక్టే, అక్కడ ఎక్యూట్ అంటున్నాడు కాబట్టి మనం అనుకున్నది రాంగ్. సో ఇప్పుడు నేను సైన్ 2 తీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా ఒకసారి. సైన్ తీటా ఈక్వల్ టు 1/2, అక్కడ నుంచి నేను కాస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నా √3/2. మేడం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మేడం మాకు చెప్పకుండా, అమ్మ మీకు చెప్పకుండా ఏమైనా చేస్తానా నేను, ఏబిసి, ఇది వచ్చేసి తీటా. సైన్ వాల్యూ ఎంత అన్నారు, 1/2, అంటే ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. నాకు ఇది కావాలి. సో నాకు ఇది కావాలంటే నేను ఏం చేస్తాను, 2² ఈక్వల్ టు 1² ప్లస్ x² అనుకుందాం. 4 ఈక్వల్ టు 1 ప్లస్ x², మైనస్ వస్తుంది కదా, 3 ఈక్వల్ టు x², x ఈక్వల్ టు √3. ఇది ఎంత అయింది, √3. ఇది √3 అయింది కాబట్టి కాస్ వాల్యూ ఎంత, √3/2. అర్థమైందా. ఇక్కడ నుంచి సైన్ 2 తీటా ఫార్ములా ఏంటి, 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. నాకు సైన్ తీటా తెలుసు, కాస్ తీటా తెలుసు. సో సైన్ 2 తీటా ఫార్ములా ఏంటి, √3
by 2. Option B is the correct answer. Next one చూడండి. If sin alpha equal to cos alpha, then the value of alpha is. sin alpha అనేది cos alpha కి ఈక్వల్ అయితే ఆల్ఫా ఎంత మేడం? టేబుల్లో వచ్చి 10th క్లాస్ మొత్తం ఇదే చేసాం మేడం. 45 1/√2 1/√2 అంతేనా? దీన్ని వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ tan theta plus cot theta equal to 2, then tan square theta plus cot square theta. ఇలా అడిగినప్పుడు దీన్ని స్క్వేర్ చేసి రాసేమన్నానా? కాదు కదా. ఏమవుతుంది అది? 4 -1 4 - 1 కాదుమా. 4 - 2 చేయండి ఎంత? 2. సో ఆప్షన్ బి 2 కరెక్ట్ అవుతుంది. మేడం అలా ఎలా చేస్తారు మేడం? ఇందాక ఏం చేసాం మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది a+b² అవుతుంది. tan × cot ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే ఒకదానికొకటి ఇవి రెసిప్రోకల్. అక్కడ నాకు 2 మిగులుతుంది. 4లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? ఆప్షన్ బి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి మా, ఇంకా డౌట్గా ఉంటే. tan theta plus cot theta equal to స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే tan theta plus cot theta by 2 equal to 4. స్క్వేర్ చేస్తాడు అది. tan square theta plus cot square theta plus 2 tan theta into cot theta equal to 4. దీని వాల్యూ ఎంత? 1. సరిపోయిందా? నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ tan theta equal to 1/√3, then the value of cos theta. tan theta వాల్యూ ఇచ్చారు. ఇక్కడ నేను cos theta వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో tan thetaకి ఫార్ములా ఏంటి చెప్పండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే √3 న్యూమరేటర్లో ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది 1 ఉన్నట్టు కదా డినామినేటర్లో. కానీ tan thetaకి ఆపోజిట్ cos theta అవ్వదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మీకు ట్రిక్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి ఒకసారి. tan theta equal to 1/√3, cot theta equal to adjacent side by hypotenuse side. సో ఇక్కడ నేను ac² equal to ab² plus bc². 4 వచ్చింది నాకు. సో ఏసీ వాల్యూ ఎంత? 2. సో √3/2. √3/2 ఎక్కడ చూడండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ sin theta equal to 12/13, then tan theta equal to. అమ్మా tan అడుగుతున్నారు, సైన్ ఇచ్చారు. సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్యాన్కి ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 12 న్యూమరేటర్లో ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాని దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి ఒకసారి. 12th వన్కి sin theta equal to 12/13. డయాగ్రామ్ తీసుకున్నాను. 12/13 ab² equal to అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి నేను. ac² మైనస్ bc². ఇది ఎంత నాకు? 13² మైనస్ 12² 169 మైనస్ 144. దట్ మీన్స్ 25. దట్ మీన్స్ 5 అంటే 12/5. సో ఇక్కడ ఏముంది? 12/5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 2 tan 30/1 minus tan square 30. 2 tan 30/1 minus tan square 30 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి మా. ఇక్కడ ఎంత ఉంది చూడండి? 30. ఇక్కడ ఎంత ఉంది? 30. 30 + 30 ఎంత? 60. ఇక్కడ ట్యాన్లో ఉంది కదా, నేను ట్యాన్లోనే రిప్రజెంట్ చేయాలి దీని ఆన్సర్ని. tan 60. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి అసలు అలా ఎలా వచ్చిందో ఒకసారి. 2 tan 30/1 minus tan square 30. 2 into 1/√3/1 minus 1/√3 whole square. 2/√3/1 minus 1/3. ఈ 3 ఇటు వచ్చింది అనుకో. 3 minus 1/3. ఇక్కడ చూడు 2√3/2/3. దీన్ని మనం 2 డివిజన్స్ చేసుకోవాలంటే రివర్స్ చేస్తాము. సో 2 క్యాన్సిల్. 3/√3. √3 మళ్ళీ రేషనలైజ్ చేయాలి కదా. √3/√3. √3 ఎక్కడ వస్తుంది? tan 60. మేడం tan 60కి ఎందుకు వీటికి √3 రాదా? రాదు కదా. sin 60కి √3 రాదు, దీనికి √3 రాదు. సో tan 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మ్యామ్. ఇఫ్ tan a minus b equal to 1/√3 and sin a equal to 1/√2, then the value of b is. ఇక్కడ మనం b వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. a వాల్యూ 1/√2 ఇచ్చాడు. ఓకేనా? ఇది చూడండి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. tan a minus b equal to 1/√3, tan a minus b equal to tan 30. 1/√3 tanకి ఎప్పుడు వస్తుంది? 30కి. tan క్యాన్సిల్. a minus b equal to 30. అండ్ అలాగే నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి? sin a equal to 1/√2. sin a equal to sin 45. sin క్యాన్సిల్. a equal to 45 degrees. ఏ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా మరి? 45 minus b equal to 30 minus b equal to 30 minus 45
minus b equal to minus 15, therefore b equal to 15 degrees. Option B 15 degrees is the correct answer. Next one చూడండి, if x equal to a secant theta and y equal to b tan theta, then the value of b square x square minus a square y square is. నాకు ఇక్కడ ఏం కావాలి, b ఇంటూ ఎక్స్ ఏ ఇంటూ వై కావాలి. ఓకేనా, మ్యాక్సిమం ఇలా అడిగినప్పుడు దీని వాల్యూ అనేది ఇక్కడ డైరెక్ట్గా అడగలేదు, మనకి ఎక్స్కి ఏ ఉంది, బీకి వై ఉంది. సో అవి కూడా ప్రోడక్ట్లోనే ఉంటాయి. ఇక్కడ ఉన్నట్లు ప్రోడక్ట్లో మనకి రెండు ఉన్నాయి. ఓకేనా, ఈ రెండిట్లో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ అయితే ఈ రెండింటిని ఎలిమినేట్ చేయగలిగాం కదా మనం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, x equal to a secant theta, y equal to b tan theta, x by a equal to secant theta, y by b equal to tan theta. Secant square theta minus tan square theta equal to 1 is identity. Secant theta అంటే ఏంటి, ఇక్కడ నాకు x by a whole square minus y by b whole square equal to 1. x square by a square minus y square by b square equal to 1. కానీ నన్ను అది అడగలేదే, సో నాకు డినామినేటర్లో ఎల్సిఎం తీసుకుంటున్నాను నేను. ఇక్కడ b స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ నాకు ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని ఇటు పంపించేద్దాం. సో ఆన్సర్ ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, సైన్ 30 సెకండ్ 60, కాస్ 30 కొసెకండ్ 60, సెకండ్ 45 కాట్ 45 కొసెకండ్ 45. అమ్మ బాబోయ్ మేడం, సమ్మేంటి మేడం ఎంత ఉంది, ఇప్పుడు ఇదంతా చేయాలా? దీని వాల్యూ ఒక్కసారి ఎక్కడైనా కాంబినేషన్లో 90 ఉందేమో చూడండి. 30 + 60 90, 30 + 60 90. దీని ఆన్సర్ ఏం చెప్పాను, 1 ఇంకా కన్ఫర్మ్గా డ్యామ్ షూర్గా 90% కాంబినేషన్స్లో 1 ఉంటే దాని ఆన్సర్ ఎంతమ్మా, సారీ 90 ఉంటే దాని ఆన్సర్ ఎంత, 1. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ సైన్ 30 వాల్యూ ఎంత క్వశ్చన్లో చూసుకోండి. సైన్ 30 ఉంది కదా ఫస్ట్. ఓకే, ఇక్కడ 1/√2 రాసా. నెక్స్ట్ సెకండ్ 60 1/√2. నెక్స్ట్ √3/2 2/√3, √2 ఇంటూ 1 ఇంటూ √2. దీని వాల్యూ ఎంత, 1 + 1/2 2/2 అంటే 1. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 1 + cos x ఇంటూ 1 + cot square x ఇంటూ 1 - cos x ఈజ్. అమ్మా ఇక్కడ ఒక 1 + cos ఉంది, 1 + cos ఉంది. అది ఏమవుతుంది, 1 - cos square x. అంటే దాని మీనింగ్ ఏంటి, సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఏముంది, 1 + cot square అంటే ఏమవుతుంది, ఇది కాట్ స్క్వేర్, సారీ కొసెకండ్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఇంటూ కొసెకండ్ స్క్వేర్ అంటే 1. సో ఆన్సర్ ఎంత, బి 1. మేడం ఏదో మలయాళం సినిమాలో ఉంది, ఏం అర్థం కాలే కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 + cos x ఇంటూ 1 + cot square x ఇంటూ 1 - cos x. ఇది కదా క్వశ్చను. ఈ రెండు ఎలా ఉన్నాయి, a + b ఇంటూ a - b. దాని మీనింగ్ ఏంటి, a² - b². a అంటే 1, b అంటే cos స్క్వేర్ రాస్తా. ఓకే, 1 - cos స్క్వేర్ అంటే ఏంటి, సైన్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ఇంటూ కొసెకండ్ స్క్వేర్. కొసెకండ్ అంటే ఏంటి మళ్ళీని, సైన్ స్క్వేర్ x ఇంటూ కొసెకండ్ అంటే 1/sin కదా. రెండు కొట్టే 1 కదా మిగిలింది ఇంకా ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా, అర్థమైంది కదా, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, √1 + sin θ / 1 - sin θ ప్లస్ √1 - sin θ / 1 + sin θ. క్వశ్చనే అలా ఉందేంటి బాబోయ్, ట్రిగ్నోమెట్రీ ఇంత కదా, కాదు ఈజీగానే ఉంటుంది. రెండు చూద్దాం. √1 + sin θ / 1 - sin θ ప్లస్ √1 - sin θ / 1 + sin θ. √a + √b వాల్యూ ఎంతమ్మా, √a + b రాసుకోవచ్చా, సారీ ఫస్ట్ కూడా అదే రాసేనా, √a + √b ఈక్వల్ టు √a + b అలాగే రాసాను. ఓకేనా, తర్వాత దీన్ని మొత్తం ప్లస్ చేసా, సైన్ క్యాన్సిల్ 2 మిగిలింది. ఇక్కడ 1 + sin θ ఇంటూ 1 - θ అంటే 1² అదే a² - b² అంటే cos స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2/cos అంటే కొసెకండ్, సారీ 2/cos కదా, సెకండ్ 2 secant θ. ఆప్షన్స్లో 2 secant θ ఎక్కడ ఉందో చూసేయండి. మరి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా, ఇఫ్ cos power 4 theta minus sin power 4 theta equal to 1/2, then theta value ఎంత?
cos power 4 theta minus sin power 4 theta equal to 1/2 cos square theta whole square minus sin square whole square by 1/2. మరి హోల్ స్క్వేర్ ఎందుకు చేశాడు? మరి 4కి సరిపెట్టాలి కదమ్మా, అర్థమైందా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి 1. ఇదంతా కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 theta ఈక్వల్ టు 1/2. కాస్ 2 theta ఈక్వల్ టు 1/2. 1/2 అంటే ఏంటి? కాస్ 60. కాస్ క్యాన్సిల్. 2 theta ఈక్వల్ టు 60. theta ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ ఏ 30 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికి ఇంకా కంటిన్యూస్ పార్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఓకేనా? ఇలానే మన ఛానల్లో ఇంకా మొత్తం అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ ఉంటాయి. అన్ని చాప్టర్ల నుంచి మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.